కొత్తపేట మండలం మల్లిశాల గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఆదివారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పూల వర్షంతో జన నీరాజనాలతో మహిళల మంగళ హారతులతో గ్రామం అంతా ఎన్నికల ప్రచారం నిర్వహించి సైకిల్ గుర్తుపైన గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేయాలని అభ్యర్థించి పర్యటించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, నా రాజకీయ ప్రస్థానం 1981లో ప్రారంభమైందని, అప్పటి నుంచి మల్లిశాల గ్రామంలో అందరూ అండగా నిలబడి మొన్న ఎన్నికలు మాత్రం నాకు దూరమయ్యాయని, మళ్ళీ ఇప్పుడు గ్రామంలో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరి మేంలో చిరునవ్వుతో ఆప్యాయంతో స్వాగతం పలకరించి తీస్తుంటే మళ్ళీ పునర్వైభవం తిరిగి వచ్చిందని చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామంలో అన్ని సమస్యలు తీర్చి డ్రైనేజ్ ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అందించే సూపర్ 6 పథకాలతో ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. కానీ పంపరాలు ఉంటుందమ్మా. చంద్రబాబు నాయుడు గారి నెగ్గిన నెల మాత్రం 7,000 రూపాయలు అందుతుందమ్మా. ఫస్ట్ నెల జూలై నెల 7,000 రూపాయలు అందుతుంది. అక్కడి నుంచి మాత్రం ప్రతి నెల 4,000 రూపాయలు. పిల్లలు మీ అందరికీ కూడా 15,000, అందరికీ కూడా 15,000 అమ్మా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, నీకు, నీ చెల్లికి, మీ అక్కకి, మీ తమ్ముడికి, మీ అన్నకి ఎవరున్నా సరే 15,000 చదువుకునే పిల్లలకి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు బస్సులో ప్రియమ్మ, మీకు ఇళ్ల స్థలాలు 3 నిలబెట్టినిస్తారమ్మా. 3 సెంట్లమ్మా. జగన్ సెంట్లో కాదు, 3 సెంట్లు 6 లక్షల రూపాయలు. మీకు ఇల్లు కట్టుకోవడానికి 6 లక్షల రూపాయలు ఇస్తారమ్మా. జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ. గ్లాస్ చేయండి, మా లాంగ్ వచ్చేస్తున్నాయి. మల్లిశాల గ్రామ